చెరువుకు గట్టు మాటకు గుట్టుండాలి అంటారు. లేకుంటే అచ్చే అనర్థాలు ఎట్లుంటాయో అందరికి తెలిసింది. కొన్నిసార్లు ఎంత తెలిసినా తెలవనట్టుండుడే మంచిదైతది. అన్ని నాకే తెలుసు అని కడుపులున్నదంతా బయట పెట్టిరే అనుకోండ్రి, ఇగో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ లెక్క అయితది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలేం దాచుకునే రకం కాదనుకుంటా. పార్టీ సీక్రెట్లు ఓపెన్ గా మందిలే చెప్తున్నట్టున్నాడు. రాజకీయాల సీక్రెట్లు ఎవరైనా బయట చెప్తారా? కానీ సార్ మాత్రం కుల్లా బయట పెట్టిండట. అసెంబ్లీ లాబీల ప్రెస్లతోటి మాట ముచ్చట మాట్లాడుకుంటా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎట్లా పార్టీలు మారుతున్నారో చెప్పుకొచ్చిండట. కార్ పార్టీ ఎమ్మెల్యేలకు 5 నుంచి 10 కోట్లు ఇస్తేనే పార్టీలు మారుతుర్రు, గావాటికే ఆశపడి వస్తుర్రు అనుకొచ్చిందట. ఇక అట్లనే మీకు కూడా మంత్రి పదవి వస్తుందట కదా, ఢిల్లీ నుంచి పైరవి కూడా చేస్తురట కదా అని అంటే, నాకు పైరోకులు చేసే అవసరమే లేదు, చేస్తే నేనే డైరెక్ట్ సీఎం అయిటోని అని అనుకొచ్చిండు. అసలు మేము ఇంకా గేమ్ సురే చేయలేదు, ఇప్పుడు సురు చేస్తున్నాము. అందుకే మా దగ్గరకు కడమ 26 మంది ఎమ్మెల్యేలు రాలే, మేము ప్లాన్ వేస్తే ఆయంత మంది వచ్చి చేరుతారు, ఆల్రెడీ అందరు లైన్లోనే ఉన్నారు అని మాట్లాడుకొచ్చిందట. మరి ప్రెస్సోళ్ళ ముంగట గింత ఓపెన్ గా మాట్లాడితే ఊకుట్రా, టామ్ చేసేసిర్రు. ఇక ఆయన మాటలు చూసి ప్రతిపక్ష వాళ్ళు మండిపడుతున్నారు. చూసిరా మా ఎమ్మెల్యేలను కొంటుర్రు అంటే నమ్మలేదు, ఇప్పుడు అధికార పార్టీ లీడరే కొంటున్నామని బహిరంగంగా చెప్తుండని గుస్సా అవుతురట. అయినా రాజగోపాల్ సార్ బయటపడ్డారు కానీ బయట పడకుండా లోపల జరిగేదే ఎట్లయినా గదే కదా అని అనుకుంటారట రాజకీయాల పార్టీ జంపింగ్ల గురించి ఎరికేనోళ్ళు. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు, ఈ లోకంలో కన్నీరింకా చెల్లు. బా, ఏమన్నా పాటనా? అందున్న అర్థమే వేరే అసలు. కుటుంబం అంతా కలిసిమెలిసి షేదోడు వాదోడుగా కష్టంలోనైనా సుఖంలోనైనా మంచి ఇల్లు కుటుంబం ఉంటే భూలోకమే ఒక పెద్ద స్వర్గం. ఇగో ఇసొంటి చూసినప్పుడు అది అచ్చరాల నిజం అనిపిస్తది. ఆహా వారే వా, తండ్రి కొడుకులు ఏమన్నా ఆడుతురా? ఏయ్ ఏయ్, ఇంతేజిలో కూడా కొడుకుకి ఏ మాత్రం తీసిపోకుండా ఆట కలుపుతుండు గీ పెద్ద మనిషి. బాగా వానలు పడేసరికి చెరువులు కాలువలు నిండి వరదలు వాడుతుండేసరికి తండ్రి కొడుకులు గిట్లా అలా సాంప్రదాయ ఆట ఆడుకుంటా మురిసిపోయిర్రు. గుజరాత్ లో అయ్యింది ఇదంతా. వానలు దంచి కొడుతుంటే పంటలు బాగా ఇగురు పెట్టి మంచిగా చేతి నిండా పంట వస్తది కదా, ఇక ఆనందంను గీ తీర్లా చూపించిర్రు ఇద్దరు. ఇక ఇది చూసి కొడుకు చేతికొచ్చి మనకింత సాయం అయితే తండ్రికి అంతకంటే ఏం కావాలి అనుకుంటా మురుస్తుర్రు చూసినోళ్ళంతా. ఇంకొందరేమో భారతీయుడు సినిమాల పచ్చని చిలుకలు తోడుంటే పాటల ముసలి కమలాసను యంగ్ కమలాసన్ ఇద్దరు కలిసి చేసిన డాన్స్ ను రీక్రియేట్ చేసినట్టే ఉందిగా అనుకుంటా ఇంకొందరు కామెంట్లు చేస్తుర్రు.